చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను ప్రచారంతో చుట్టేస్తున్నారు. తాండూరులో నిర్వహించిన భారీ రోడ్ షోలో కొండాతో కలిపి ప్రచారం చేశారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రచారంలో భాగంగా ఓటర్లను బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ పాలనంతా స్కాములమయమని, మోదీ అధికారంలోకి వచ్చాక ఒక్క స్కామ్ కూడా జరగలేదన్నారు రాజాసింగ్. దేశం సురక్షితంగా ఉండాలంటే బీజేపీకే ఓటు వేయాలన్నారు. మరోసారి కొండాను పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క డిబేట్ లో ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి, ఈ చనిపోయిన బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి. కానీ ఇద్దరికి అవకాశం ఇస్తే అక్కడ ప్రధానమంత్రి ఎవరైతారంటే చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ గెలుస్తే కాంగ్రెస్ కి ప్రధానమంత్రి ఎవరికి చేస్తారు? రాహుల్ గాంధీ పప్పుకి చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన నోరు ఇప్పుతే బీజేపీకి లాభం దొరుకుతుంది. యాక్చువల్లీ చూడాలంటే బీజేపీకి స్టార్ ప్రచారక మేము కాదు, రాహుల్ గాంధీ ఉన్నారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు, ప్రలోభాలతో ఎవరూ కన్ఫ్యూజ్ కావద్దు అన్నారు కొండా. దేశాభివృద్ధి కోసం యువతీ యువకులంతా మోదీకి మద్దతివ్వాలన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో 2 లక్షల మెజారిటీతో ఎంపీగా గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. చెప్తానికేమున్నాయి, నేను కోడిదాన దొంగతనం చేసిన అంటాడా, నేను గుడ్ల స్కామ్ చేసిన అంటాడా, నేను హనుమాన్ల గుడి బ్లాస్ట్ చేసి అది రియలైజ్ చేసిన అంటాడా? తప్పనిసరిగా వాళ్ళు దొంగ పని చేసిండ్రు. రేపు ఎలక్షన్ల కూడా దొంగ పని ఏదేదో చేస్తారు. భద్రంగా ఉండాలి. 10 మంది కొండా విశ్వేశ్వరులు పెట్టిండు, కానీ ఒకటే ఒక కొండా విశ్వేశ్వరుడు, అది కమలం పూ కొండా విశ్వేశ్వరరెడ్డి, అది మోడీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అది భారతీయ జనతా పార్టీ కొండేశ్వరరెడ్డి. ఎంతమంది నకిలీ వీడియోలు చేసినా, నకిలీ క్యాండిడేట్ పెట్టినా కూడా ఏం కాదు బిడ్డ, తప్పనిసరిగా మా 3 లక్షల ఓటుతో గెలుస్తున్నాం.